హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం నందమూరి బాలకృష్ణ గారి జీవితంలో 2025 ఒక గోల్డెన్ ఎరా అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరం ఆయన్ని ఎన్నో అవార్డులు ఆయనకి దక్కాయి. ఈ సంవత్సరం ఆయనకి ఎన్నో ప్రెస్టీజియస్ అవార్డ్స్ ఆయన అందుకున్నారు. అవేంటంటే ఈ సంవత్సరం జనవరిలో నేషనల్ గవర్నమెంట్ ఆయనకి పద్మభూషణ్ అవార్డు ఇచ్చి సత్కరించింది. ఆయన సినీ రంగంలో, రాజకీయ రంగంలో మరియు ఆయన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఎంతోమంది క్యాన్సర్ బారిన పడిన పేద రోగులకు ఉచితంగా ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారన్నమాట. ఈ 3 సేవలకి అంటే రాజకీయంగా, సినీ పరంగా, వైద్యపరంగా ఈ 3 సేవలకు గాను ఆయనకి పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. అలాగే ఇదే సంవత్సరం ఆయన 2023లో నటించిన భగవంత్ కేసర్ సినిమాకి ఈ సంవత్సరం ఆయనకి బెస్ట్ ఫిల్మ్ఫేర్ అవార్డు లభించింది. అలాగే ఆయన 50 సంవత్సరాల సినీ జీవితం ప్లస్ 50 సంవత్సరాల హీరోగా 50 ఇయర్స్ సినీ ఇండస్ట్రీలోనే ఉన్నారు, ప్లస్ 50 ఇయర్స్ హీరోగానే చేస్తున్నారు. దానికి గాను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఆయన పేరు నమోదైంది. అలాగే తెలంగాణ గవర్నమెంట్ ఆయనకి గద్దర్ అవార్డ్స్ ఇచ్చి సత్కరించింది. గద్దర్ పేరుతో అవార్డ్స్ ఇచ్చి దాంట్లో ఎన్బీకే గారికి ప్రెస్టీజియస్ ఎన్టీఆర్ ఫిల్మ్ఫేర్ అవార్డుని ఇచ్చి తెలంగాణ గవర్నమెంట్ సత్కరించింది. అలాగే 2 డేస్ బ్యాక్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ముంబైలో ఆయనకి బెల్ మోగిచ్చే అరుదైన గౌరవం దక్కింది. ఈ గౌరవానికి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ వ్యక్తి కావటం ఒక్క నందమూరి బాలకృష్ణ గారికే చెల్లింది. ఇంతవరకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఏ సినీ హీరో కూడా బెల్ మోగిచ్చే అరుదైన సత్కారాన్ని తగ్గించుకోలేదు. ఫస్ట్ టైం ఎన్పీకే గారికి అది వరించింది. సో ఇప్పుడు ఇదంతా మనం ఎందుకు అనుకున్నామంటే ఆయన రీసెంట్గా గోపీచంద్ మల్లేని గారితో ఎన్బీకే వర్కింగ్ టైటిల్ 111 తోటి ఒక కొత్త సినిమాని స్టార్ట్ చేయబోతున్నారు అనమాట. సో ఆ సినిమా డీటెయిల్స్ గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం. హీరో బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన వీరసింహారెడ్డి విజయవంతంగా ఆడింది. ఇప్పుడు వీరిద్దరి కలయికలో మరో సినిమా రాబోతుంది. ఎన్బీకే 111 అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా పట్టాలెక్కబోతుంది. దీనికి వెంకట సతీష్ కిలారు ఈ సినిమాని నిర్మించబోతున్నారు. ఈ సినిమా ఇప్పుడు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సినిమా దసరా పండగ సందర్భంగా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. హిస్టారికల్ కథను భారీ యాక్షన్ జోడించి ఓ వినూత్నమైన ఎపిక్ స్టోరీతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు చిత్ర బృందం ప్రకటన వెల్లడించింది. ఇందులో బాలయ్యను మునుపెన్నడు చూడని శక్తివంతమైన పాత్రలో కనువిందు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన అఖండ 2 చిత్రంలో బిజీగా ఉన్నారు. తదుపరి దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో ఓ సినిమా చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. విజయదశమికి ఈ సినిమా కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. సో 2022 నుంచి ఇప్పుడు దాకా కూడా ఆయన సుమారు 4 సినిమాలు తీశారు. 2022లో అఖండ వచ్చింది, అది సూపర్ హిట్. తర్వాత వీరసింహారెడ్డి వచ్చింది, అది సూపర్ హిట్. అలాగే భగవంత్ కేసర్ వచ్చింది, ఆ సినిమా కూడా సూపర్ హిట్. దానికి రీసెంట్గా నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది. తర్వాత దాకు మహారాజ్ వచ్చింది, అది సూపర్ హిట్. వరుసగా హ్యాట్రిక్ విజయాలు వచ్చినాయి. ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ 4వ సినిమా డాకు మహారాజ్ కూడా హిట్టే.
ఈ దసరాకి అఖండ 2 రిలీజ్ కావాల్సి ఉంది, కానీ కొన్ని సాంకేతిక కారణాలతోటి ఆ సినిమా వాయిదా పడింది. నందమూరి బాలకృష్ణ గారు ఇలాగే మరెన్నో విజయవంతమైన చిత్రాలు తీయాలని, ఆయనకు డబుల్ హ్యాట్రిక్ సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.